మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మింట మంటలు గురి మార్తాండునకు తోడై వెలంగుచ్చు. అప్పటికే మిట్ట మధ్యాహ్నంలో ఉన్నాడు 13వ రోజు యుద్ధంలో సూర్యుడు. అందుకని ఆ రోజు ఆ సూర్యుడు మధ్యాహ్నం ఎలా ఉన్నాడు, అభిమన్యుడు ఎలా ఉన్నాడు, సూర్యుడు కిందికి దిగాడా అన్నట్టుగా ఉంది. నీరజమిత్రుడేలా ధరణీగతుడయ్యేనంచు ప్రజలు విస్మేర మనస్కులే జనులు మెచ్చి నిజజ్యుతి సూచుచుండగా మేనల్లో రోహిణీకర్తలో మండిపోయేటువంటి సూర్యుడు మధ్యాహ్నం నుంచి కిందికి దిగాడు రా బాబు, ఈ అభిమన్యుడు వాడేరా అనిపించే విధంగా ఉండి తన రథంబు ద్రోణుని మీద కిందూలి పెద్ద ఎలుంగున అర్జునుడి దగ్గరికి ద్రోణాచార్యుడి మీదకి వెళ్ళాట. ఏం సాహసం అండి! ద్రోణుని తోడు పోరు కాదగ్గది, భార్య గర్భవతి, తల్లి సుభద్రతో ఏకపుద్ర, నీ పగ్గ నిరంకుశంబు పసిపాపవు పాపులు వారు. ఈ మాటలేవి గుర్తులేవండి అభిమన్యుడికి. ద్రోణుడితో పోర్రా అంటే ద్రోణుడితో పోరాడడానికి పెద్ద తండ్రే అంత భయపడితే అర్జునుడు కూడా కొంచెం సంకోచిస్తే ఈ పిల్లాడు దుస్సాహసం చేయడం పద్ధతేనా? ఇది జీవితాలు దెబ్బతీసే అంశం మనం గమనించాలి. ద్రోణుడి మీదకి వెళ్ళాడు, పరిగెట్టుకుని రెచ్చగొట్టడం, వెళ్ళి పెద్ద ఎలుంగున. కానీ ఆ మాట చూడండి ఎంత రాజభక్తి, ధర్మభక్తి, దేశభక్తి సంపన్నమైందో. తాత అర్జునుడు సమరభూమికి రాకుండినా అని అవకాశం ఉంచుకొని, అర్జునుడు రాకపోతే కదా మా ధర్మరాజు గారిని బంధించి కురురాజు ముందు పెడతానని చెప్పావు నువ్వు. కానీ ఇదిగో నేనే అవకాశం లేకుండా దుర్యోధనుడు రాపోతే, ద్రోణుడు రాపోతే నేను అండలా, ధృతరాష్ట్రుడు కూడా తీసుకురండి, నాకేం పర్వాలేదు, అవసరమైతే అర్జునుడిని మీ పక్షంలో చేర్చుకుని తీసుకురండి అలా అంటాడు ఆయన పౌరుషం అటువంటిది. అర్జునుడిని మీ పక్షంలో చేర్చుకుని తీసుకురండి, నేను వదిలిపెట్టిన మిమ్మల్ని. ఇది నాకు ఈ అవకాశం లేకుండా మీరందరూ సూచుచుండ. దుర్యోధనుడు చూస్తుండగా వాడు కొడుకుని చంపినట్టే, కర్ణుడు చూస్తుండగా వాడు తమ్ముడిని చంపినట్టే, నువ్వు చూస్తుండగా ఈ దుర్యోధనుడిని బంధించి మా పెద్దతండ్రి గారి యుద్ధ నిలబెట్టేదను. ఒక్కడుంటే సరిపోదండి వంశానికి. ఎలాంటి వాడు, తల్లిదండ్రుల పౌరుషాన్ని కాపాడేవాడు, నా నాన్న జోలికి వస్తావురా అనగలిగేవాడు. తండ్రికి అప్పుడు కదా ధైర్యం, ధర్మం కోసం అలా నిలబడాలి. ఆ మాట విని ధర్మరాజు ఆ వచనం మధ్యలో అంటాడు, బా కుమారా, నాకున్న భయమంతయు పోయినది, నాకున్న ధైర్యమంతయు పోయినది, నాకున్న అవమానమంతయు పోయినది అంటాడు. బా నా బాధను ఒక్క దెబ్బలు తీర్చేవరా, నువ్వు రా కొడుకు బట్టి. ఇది తల్లిదండ్రులు పిల్లల నుంచి ఆశించేది అని ఒక్కసారిగా ఆయన మీదకి దూకి రమ్మను అనగానే అప్పుడు అశ్వకి అడ్డుపడిన వాళ్ళని వేసి పారేశాడు. అని పలికి మరల బెబ్బులు పోలే కురురాజు పయ్యన్ గవిసేది. చూసుకో నువ్వేం చేస్తావో, నువ్వు నాకు అనవసరం, ఆచార్యవర్య ఆయన కావాలి నాకు అని మళ్ళీ దుర్యోధనుడి మీదకి దూకాడు. దమ్ముంటే నువ్వు రా వాడికి సాయంగా. అప్పుడు రుక్మరథుండు, ఆయన ఎవరు, శల్యుని కుమారుడు, మద్రరా కుమారుడు. ఈ కురురాజు యుద్ధం వరం తనివి తీరక అన్నప్పుడు ఒక విషయం చెప్పుకోవాలండి. యుద్ధంలో తనివి తీరకుండా మొత్తం సైన్యం అంతటినీ చెల్లాచెదరైపోయేలా చేసే అస్త్రం అండి గంధర్వాస్త్రం వేశాడు ముందు పుస్తకాలు. గంధర్వాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? అర్జునుడి నుంచి వచ్చింది అభిమన్యుడికి. అర్జునుడికి ఎక్కడి నుంచి వచ్చింది? తుంబురుడి నుంచి వచ్చింది. ఆ గంధర్వాస్త్రం అర్జునుడు అభిమన్యుడికి ఇచ్చాడు, అది వేశాడు. అది ఏం చేస్తుంది? గంధర్వుల మాయ. ఒకడు ఇద్దరుగా, ఇద్దరు ముగ్గురుగా, ముగ్గురు నలుగురుగా కనబడతారు. అందువలనే మొత్తం చెల్లాచెదరై నుగ్గునోసై పంచబంగాళమే. లేదా ఒకటి పని ఎలా చేయగలిగాడు? అందుకని ఇప్పటికీ వేదాంత శాస్త్రంలో గంధర్వనగరం అనేది ఒక మాయకి ఉదాహరణగా వాడతారు. గంధర్వనగరం అంటే లేదు, ఉన్నట్టు కనపడుతుంది. గంధర్వం అంటేనే మాయ. అలాంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు శల్యుని కుమారుడైన రుక్మరథుడు ఎదిరిస్తే వాడి ధనుస్సును ఖండించి, కుడి చేతిని ఖండించి, ఎడం చేతిని ఖండించి, శిరస్సును ఖండించాడు. సాధారణంగా ముందు శిరస్సును వేసేస్తారు, కానీ ఎంత సావకాశంగా చేశారంటే, చేస్తున్నా చూసుకో, ఇదిగో ధనుస్సు, ఇదిగో కుడి చెయ్యి, ఇదిగో ఎడం చెయ్యి, ఇదిగో శిరస్సు అని 4 బాణాలు వేశాడు. ఏమిట్రా నువ్వు పెద్ద శల్యుడు, మీ నాన్న కనపడితే మీ నాన్న వేసేవాడిని, మేనమామలు మాకు ద్రోహం చేస్తారా మీరు? మేం కనపడమా మీకు? మా పక్షాన్ని పోరాడవలసింది పోయి అవతల పక్షంలో చేరతారా అని మీ నాన్న కనపడితే మీ నాన్న వేసేవాడు, నువ్వు కాబట్టి వేస్తున్నా పో అని వేసి పారేశాడు. రుక్మరథుడు దెబ్బ అయిపోయాడు. వీడు రాజుతోనేమో ప్రగల్భము పలికి ఇతనిని ప్రాణంబరతోడ నేపట్టువాడనని ఒక్కింతన విక్రమించి మడిసి, వాడేదో పెద్ద ఇంతమంది చేయలేని పని వాడు చేసేవాళ్ళలాగా తగుదనమ్మా అని తయారయ్యాడు. అయిపోయింది వాడి పని. ఇంకెందుకుంటాడండి? అప్పుడు మరియు అనేకులకు రాజపుత్రులు అకమకమికతో తమ తమ నామాదులు గడించుచూ ఎదుర్కొని ప్రాణంబులను కోల్పోయి వాళ్ళందరూ వచ్చి వరుసగా నేను ఫలానా ఫలానా అనగానే అయిపోవడం, నేను వరకే మిగులుతాడు వాడు. నేను లా అయిపోయింది అంతే, పాలేదు లాలేదు, ఇంకా నేను అనగానే అయిపోయింది, నే అనగానే అయిపోయింది అంతే. ఇంకా వరుసగా రావడం పోవడం అంతే.
ఆ ఊపు, ఆ వేడి అటువంటిది, నా పరాక్రమం. అటువంటిప్పుడు మహావీరుడు జోలికి వెళ్ళకూడదు అసలు. అలా అందరూ వెళ్ళిపోతే అప్పుడు తరువాతనో దేవా దుశ్శాసన తనయుండు మిట్ట మధ్యాహ్నమున 3వ మార్తాండును వలె. వాళ్ళ రచన చూడు, 3వ మార్తాండు ఏమిటండి? ఒక మార్తాండు పైన ఎలాగో ఉన్నాడు, రెండో వాడు అభిమన్యుడు ఇందాక చెప్పారు వాళ్ళు, అందుకని వీడిని 3వ మార్తాండు అన్నారు లెక్క. అంత ఇదిగా మండిపడుచు వస్తే రథం దిగ్గి బాకా బాకి ముష్టి కేశి తలా తలి ముఖ్యాంగంబల పరాపరంబులుగాన రాకుండా సరాసరిగా పోరాడుచున్న రంధరకం చూడవేడుకయ్యి. వాళ్ళు చేతులు జుట్టు పిడికిలి తల తలి అరచేతులతో మొత్తం మల్ల యుద్ధం చేశారు రథములు డిగ్గి కాసేపు. తర్వాత మళ్ళీ పెద్ద పాండవ కౌరవ రాకుమారులు తమ రథంబుల మీదకి ఎగిసి పరస్పర విముక్త శరంబులు అంబర మార్గంబులు నా తుత్తునీలు గావించుకుని చూజగడంబు చేయిచుండ. మళ్ళీ కాసేపు అయ్యాక రథాల మీదకి ఎగిశారు. ఒక్కసారి ఆకాశ మార్గాన్ని ఆక్రమించారు. వాళ్ళు పరస్పరం వేసుకునే బాణాలు ఒకళ్ళు విరగ్గొట్టుకుంటూ పోయారు. ఆ స్థితిలో అపరాహ్నంబగుడు మధ్యాహ్నం 4 గంటల సమయం అయింది. ఆ స్థితికి అప్పుడు కవ్యాధ పడడం అటు ఇటు నక్కలు తిరుగుతూ ఉంటే వాటికి శత్రుంజయుడు, సూర్యభాసుడు, మేఘవేగుడు, సువర్చుడు, చంద్రకేతుడు వీళ్ళందరూ కౌరవ సైన్యంలో ఉన్నవాళ్ళు, అభిమన్యుడి చేతిలో చచ్చిపోయిన వాళ్ళు. వాళ్ళ మాంసఖండాలు ఆ నక్కలకి పలహారాల కింద ఉపయోగపడ్డాయట. వాళ్ళ నెత్తులు మధ్యలో తాగడానికి కూల్ డ్రింకుగా ఉపయోగపడిందిట. అట్టులు అప్పుడు దుశ్శాసన తనయుడి పని చూద్దామని ఒక్కసారి వికసత్కోకనద చారు విలోచనుండు కలువ పువ్వుల్లా తెరుచుకున్నటువంటి కళ్ళతోటి ఎర్ర కలువలు అంటే ఎర్రబడ్డాయని కోపంతో ఒక్క బాణంతో రథ అశ్వసూత కేతనంబులు అవని గోల్ప. వాడి రథాన్ని కూల్చి సారథిని చంపి జెండాన్ని పడగొట్టేసరికి దిక్కు లేక చెప్పుకుందుకు దివాణం లేక రథం ఉపయోగపడి పలాయితుండయ్యే. ఈ దుశ్శాసనుడు కొడుకు మరో రథం మీద పలాయితుడే వెళ్ళిపోయాడు. వీడిని బతకనియడం పొరపాటైంది. వీడేమవుతాడో తర్వాత చూద్దాం. అభిమన్యుడికి ఏ రకంగా ప్రాణాంతకంగా తయారవుతాడు. అప్పుడు చూసి కర్ణుడు దిక్కులేక ద్రోణాచార్యుల దగ్గరకు వచ్చి ఆచార్యవర్య కుంభ సంభవ ఏమిది పిల్ల పిడుగు మన పార్టీకి బల్లల పిడుగయ్యే. చూడండి, పిల్ల పిడుగు చిన్నవాడు అనుకున్నాం, బల్లల పిడుగు అంటారు. ఏమిటో బల్ల కొట్టుకుంటప్పుడు అంటూ ఉంటారు బల్లల పిడుగు అని. విచిత్రమైన మాట అది. అంటే అప్పుడు కనుక పిడుగు పడితే మొత్తం అంతా చల్లాసిదరైపోతుందట. కడుపులో పడ్డ బల్లల పిడుగులా తయారయ్యాడు ఏమిటయా అని అనేక ప్రకారములను ప్రార్థించి దేవర ఇవ్వరుసు మిన్నకుండుట కన్నా ధర్మం ఉన్నదే అంటే చూడండి కర్ణుడి యొక్క భీరత్వం. భయపడిపోయాడు అభిమన్యుడికి. పారిపోదాం అనుకుని పారిపోలేక ఊరుకుని బాగుండదని మీలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఊరుకుంటే మరి ఇదే ద్రోణుణ్ణి ఆచార్యుణ్ణి ఆవేళ దుర్యోధనుడు అనికిని దోడ్పడమయ్యా అని ప్రార్థిస్తున్న బ్రాహ్మణికి దండం పెడతావా యుద్ధానికి రమ్మని, బ్రాహ్మణుని కానీ గౌరవుని కానీ గౌరవింతువుగాక అనికిని దోడ్పడు మంచు పారునొక నేను ప్రార్థింపగా శక్యమే అన్నాడే. ఈవేళ కరుణుడికి ఏ స్థితి పట్టిందంటే ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ చేతులు జోడించి మీరేదైనా చేయండి అని అభిమన్యుడి స్థితిలో వచ్చింది. అర్జునుడు నేను గెలవగలడా జరిగే విషయమా ఇది అంటే మనమన్న ప్రతి మాట మనకు కొడుతుంది అని గ్రహించుకోవాలండి. అప్పుడు ఇంకా ఆయన చేసేది లేక ఎట్లో విల్లు దునిమేలా గడ్డం దురుముకుంటూ కపటోపాయాలు చేసేవాళ్ళు అలాగే ఉంటారు. ఎట్లో విల్లు దునిమి విరధం చేసిన కానీ అంటే అర్థం కవచధారణ విద్య. అది ద్రోణాచార్యుడు అర్జునుడికి నేర్పాడు, అర్జునుడు అభిమన్యుడికి నేర్పాడు. ఒక కవచధారణ విద్య నేర్పానయ్యా, అది మాయా విద్య. ఆ విద్య నేర్చుకుని ఆ కవచం తొడుక్కుంటే ఆ కవచం ఉన్నంత వరకు, విల్లు చేతిలో ఉన్నంత వరకు వీడిని ఏం చెయ్యలేమయ్యా. అందుకని మాయ చేసి వెనక నుంచి విల్లు విరగొట్టాలి, అది ఒకటే మార్గం అని చెప్పేసరికి చేసేది లేక పెదప ఆ దుష్ట చతుష్టయంబు రణక్షేత్రంబున ఒక ప్రక్కకు చేరి ఏదియో యోజింపొందుడంకి అభిమన్యుడి ప్రాణాలు తీసే భయంకరమైన ఉపాయాన్ని ఈ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని దుష్ట చతుష్టయం నలుగురు చేరి ఆలోచించారు. దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆ విషాదపరమైన ఘట్టాన్ని రేపు నేను వినిపించగా తప్పదు, మీరు వినకా తప్పదు. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.